లీటర్ సార్ చెప్తాను మీకు బాబు మళ్ళీ ఏపీఎం అబ్బా ఎందుకో మాట ఉంటుంది ఒకసారి మురుగేష్ మాట్లాడండి ఇప్పుడు నాగరాణి ఉంది కదా ఈ ఎల్లో వివో అమ్మాయిని కలిపి చదువు ఎందుకు తీశారు ఎవరు చెప్పి తీశారు నేను చెప్పలేదు మీకు చెప్పాను నేను చెప్పలేదు అమ్మాయిని పెట్టుకోండి నేను మాట్లాడుతాను నాతో మాట్లాడి చేయండి మీరు మిస్ పదార్థం కుదరదమ్మా ఎవరు నా పని చెప్పు నేను చెప్పాను చెప్పి తీద్దని చెప్పాడని చెప్పి అంతే కదా నీకు ఎందుకు పద వాళ్ళతో అవకాశం ఉంటుందా నీకు నేను నీకు ఫోన్ చేస్తూ లెటర్ చేసిన తప్ప తీస్తాను లేదు ఎవరిని కూడా ఒక అమ్మాయిని పెట్టుకోండి మా స్కూల్ అడ్మిషన్ క్లోజ్ అయిపోతుంది ఎక్కడ కోట చంద్రయ్య ఏంది కోటలో కొద్దిగా పక్కన చెప్పేది బాబు నాయన మనం చక్రాపురం మీటింగ్ నుంచి మనం చక్రాపురం మీటింగ్ లేట్ అయిపోతుంది దిగ దిగిపో పక్కన 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 నెక్స్ట్ మంత్రి ఈసారి కూడా దూరం కూడా రానా పక్కకి రా దూరం కూడా ఇప్పుడు నాకు కోపం అడుగుంటు నాన్న పక్కన వచ్చినా
ఇల్లు కాల పార్టీ వ్యతిరేకమైన చెప్పింగ్ పెట్టేస్తున్నారు. పర్సనల్ నేను డబ్బిస్తాను. సైడ్ 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 కొద్ది సైడ్ రండి కొద్ది అట్టే అన్న కొద్ది సైడ్ కట్టే ఏమండి సుధాకర్ నమస్తే గణేష్ అన్నా కొద్ది సైడ్ రండి కొద్ది సైడ్ నిలబడి అన్నా రాను ఒక్క నిమిషం రాను పక్కన చూసుకో అట్టైనా ఇట్టైనా రానా ఆడొచ్చావు కదా నమస్తే నమస్కారం వస్తే సైడ్కి రానా పుల్లు కట్ట అడుగుతుంటేనా 20 ఏళ్ళు అయిపోయింది అది. ఎవరికి దాని గురించి పట్టించుకోవద్దు. ఇక్కడ కూడా ఏమో నాకేదో పరిచయం చెప్పండి. కదిలిపోతా అక్కడ దిగి అతనా బైక్ అతనా నేను ఎట్టాలి కాళ్ళు 25 కాళ్ళు బాగా ఆడ పచ్చడి పోవడం ఇంకా బాగుంది. అవునా
తదాస్తు తదాస్తు సహస్రదీర్ఘ పురుషః రండి కొద్దిగా మాట్లాడి సార్ కొద్దిగా సైడ్ పెద్దరా పక్కన కొద్దిగా వెనక్కి కొద్దిగా సైడ్కి అందరూ
समितो पुनः यत्पुरुषेण विशाख देवा यज्ञमतं वदा सुसंतवास्यासिताख्यं ग्रीष्म यज्ञस्य रज्ञवे सप्तास्य తెచ్చుకోరా తలవై
అక్కడే ఉన్నాడు, స్టేజ్ కాడ ఉన్నాడు. అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సర్పంచ్ ఆమలూరు బంగారమ్మ గారిని వేదిక కూడా వేదిక వద్దకు రాసిపెట్టు నాయకులందరినీ కూడా సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, కొంచెం ఎమ్మెల్యే గారు లేట్ అయినట్టు క్షమించాల్సిందిగా కోరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మనకందరికి దిశ దశ, మనకి మండలానికి పెద్ద దిక్కు, ఈ గూడూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత మన గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మండల నాయకులకి, అధికారులకి, ఇక్కడ విచ్చేసిన అధికారులకి, ముందున్న మండల పార్టీ నాయకులకి, అన్ని గ్రామాల పంచాయతీ నాయకులకి, ఈశ్వరాజ్ పంచాయతీ గ్రామ ప్రజలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ప్రత్యేకంగా ప్రెస్ అండ్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మాకు తోడుంటూ మాకు సహకరిస్తున్న పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమం, ఈ యొక్క రైతు సేవా కేంద్రం సచివాలయ కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం శుభ పరిణామం. ఎప్పుడైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు సునీలను కూడా దాదాపు వారం రోజుల క్రితం చుట్టుమురికి వచ్చినా మళ్ళీ వారం రోజులు మళ్ళీ చుట్టుమురు మండలానికి రావడం నిజంగా మనకు గర్వకారణం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా సునీలను కనుసందు ప్రతి ఒక్క పేద ప్రజలకి అందే విధంగా సునీలను కృషి చేస్తారని కూడా ఈ చుట్టుమురు మండలం తరఫున నేను సునీలను విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నాయకు కస్తూరి గారికి, నాగార్జున గారికి, పుల్లయ్య గారికి, సుబ్బయ్య గారికి, అదేవిధంగా మాజీ సభ్యులు పెద్దలు బట్టా వీరస్వామి గారికి, ఈశ్వరాజ్ పంచాయతీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని మాట్లాడుతుండగా కోరుతా ఉన్నాం. డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా అధికారులకు, అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మేము 2014 నుంచి 19 దాకా సునీల్ అన్న ఈ ఊర్లో చేయని అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏంటంటే పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా ఎవరికన్నా బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అదేవిధంగా ఏ ఊర్లో బోర్ లేదంటే ఆ ఊర్లో బోర్ వేసాం, మోటార్లు పెట్టాం, ప్రతి ఒక్కటి చేశాం. కానీ ఇంటింటికి తిరిగా నేను. ప్రతి ఇంటికి, ఏ ఇంటికి తిరగలేదు చెప్పండి, ప్రతి ఇంటికి తిరిగి దండం పెట్టి సునీలాన్ని కోటేయండి, మనకు అభివృద్ధి చేస్తాడని చెప్పి మన పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగితే మనకు వచ్చే 97 ఓట్లు మెజార్టీ వచ్చాయి. మనం ఈరోజు ఆయన ఏం అడగాల? 97 ఓట్ల మెజార్టీకి మనం ఈరోజు ఇంతమంది వచ్చున్నాం. కనీసం మనం ఒక 300 మెజార్టీ తీసుకొచ్చున్నాం ఈ గ్రామ పంచాయతీలో. ఏ ఇంటికి రాలేదు చెప్పండి. పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందించిన ప్రదాత ఒక్క సునీలన్న గారు. అది కూడా గమనించకుండా మీరు ఆ విధంగా 97 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే మాకే సిగ్గుచేటు ఉంది. ఈరోజు ఈ గ్రామంలో 3000 ఓట్ల పంచాయతీలో సునీలన్నకి అంత పని చేస్తే చెరువు కట్ట ఎంత పని చేశాడు. ఈ ఊరు అదివాడ, అరుణివాడ, మన రోడ్లు, బోర్లు, ప్రతి ఒక్కరి పెన్షన్. ఎవరికన్నా పార్టీ పరంగా ఎవరికన్నా చేసావా? పెన్షన్లో ఏ పార్టీ అయినా చేసాం? ఆ రోజుల్లో ఏ పార్టీ కాగితం తీసుకొచ్చినా మాకు మేము పెన్షన్ ఇప్పించాం చెప్పండి. మాకు తీసేలేదని ఎవరైనా అవతల పార్టీ వాళ్ళైనా సరే, మన పార్టీ వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ప్రతి ఒక్కరి ఇంటికి పోయి చేతులు పట్టుకొని ప్రతి ఒక్కరిని ఓటు అడిగాం. ఎవరైనా ఇంటికి రాలేదు చెప్పండి, ఓటు రాలేదని. ప్రతి ఒక్కరి ఇంటికి పోతే ఈ రోజు మన పంచాయతీలో వచ్చే 90 ఓట్లు మేము తల దించుకుంటున్నాం ఆయన దగ్గర. కాబట్టి ఈసారి కన్నా అన్ని చక్కబెట్టుకొని సునీల్ అన్న మన ఊరు పంచాయతీ అత్యధిక మెజార్టీ గెలిపించాలా, ప్లస్ మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలా. మనం ఇళ్ళున్నాయి, రోడ్లు ఉన్నాయి, పంచాయతీలో అనేకమైన పనులు ఉన్నాయి, ఈరోజు కాలాలు ఉన్నాయి. అరిగిన వాళ్ళ చెరువు కట్ట తెగిపోయేటట్టుంది. అరిగిన వాళ్ళ పక్కన చెరువు కట్ట తెగిపోయేటట్టుంది. ఆ పని చేయించుకోవాలా, అవన్నీ కూడా చేయించుకోవాలి. కాబట్టి మనం అందరం సునీల్ వాళ్ళకి అండగా ఉండి మనం ఈరోజు ఆయన్ని దీవించి
అసెంబ్లీకి పంపించారు కాబట్టి మనం చేసిన అన్యాయం ఆయన చేయడు. ఆయన పేదల మనిషి. ఈ రోజు కూడా ఎప్పుడు చూసినా పేదల కోసం పాటుపడే వ్యక్తి ఎవరున్నారంటే మన ఏరియాలో సునీల్ అన్న. బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండి ఈరోజు మనల్ని ముందుకు నడిపే వ్యక్తి సునీల్ అన్న. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ ఈ 4 సంవత్సరాలలో ప్రతిఫలం అందుతుంది. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి. మళ్ళీ ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఇప్పుడు కూడా మంత్రి పదవి వస్తే మీరందరూ చేయించుకోండి. ప్రశాంతంగా అందరూ పనులు చేసేదానికి ఆయన ఉన్నాడు. పేదల మనిషి కాబట్టి మీరు అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞత. తర్వాత ఈరోజు కేసువాక పంచాయతీలో ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా మా నాయకులు ఈరోజు చిట్టమూరు మండలంలో ఈశ్వరవాక పంచాయతీలో ఉన్నటువంటి పరిపాలనా భవనాలను ప్రజాసేవా కేంద్రాలుగా ప్రారంభించినటువంటి మన గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేనున్నానంటూ ఒక భరోసా కల్పిస్తూ పేదవాడికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు, మన ఎమ్మెల్యే, కాబోయే మినిస్టర్ గారు ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటారని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పంచాయతీలో కొన్ని సమస్యలు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలనుకున్నాము. ఎందుకంటే గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు మండలంలో తొలిసారి మా గ్రామానికి వీచేయడం చాలా మంచి ఆనందమైన వాతావరణం అన్న. ముఖ్యంగా మా పంచాయతీలో అంతకుముందు గతంలో కూడా మా అన్నగారు, మన అందరి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అప్పుడు ఆ వర్క్లు చేసేటప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల పనులు ఆగిపోయినాయి. ముఖ్యంగా అన్న శ్మశాన వాటికి రోడ్డుకు మన అరుంధతి వల్ల అసలు రోడ్డే లేదన్న. శ్మశానానికి తీసుకుపోవాలంటే ఈ విధంగా పోవాలంటే దాదాపు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచిపోవాలా. వర్షాకాలం వస్తే ఆ పంట పొలాల్లోనే మేము పొలాల్లో పోయి ఇవ్వాలన్నా. అదేవిధంగా వర్షంలో నీటిలో తొక్కుంటూ పోవాలా. అసలు శ్మశాన ఓటుకే లేదు. మీ దగ్గరికి మేము ఆ రోజు సమస్య తీసుకొని వస్తే మీరు వెంటనే ఎంఆర్ఓ గారికి, ఆ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి ఆల్రెడీ విఆర్ఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, మండల ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి కొలతలు వేసుకున్నారు. మన అదృష్టం బాగా అప్పుడే ఎలక్షన్ కూడా రావడం వల్ల పని ఆగిపోయింది. అదే విధంగా ఈ కాలనీకి, ఈ దళిత కాలనీకి పక్కనే ఒక మడుగు ఉంది. దానిలో వర్షాలు వచ్చాయంటే కాలనీ మొత్తం మునిగిపోద్ది. కాలనీ మునుగుతుంది, అక్కడ హాస్పిటల్ మునుగుతుంది, ఇక్కడ ఈ గ్రామ సచివాలయ భవనం మునుగుతుంది, ఈ స్కూల్ మునిగిపోతుంది, అంగన్వాడీ అసలు మునిగి పూర్తిగా దెబ్బ తినిపోయింది. అసలు ఉపయోగపడుతుంది. ఆ కాలం రావడం వలన ఇయే కాక గతంలో కూడా ఒక అబ్బాయి చనిపోయాడు అన్న. నేను అంతకుముందు కూడా మీకు చెప్పానన్నా. సిమెంట్ రోడ్ల కాడి నుంచి మాకు అన్ని చేయించారన్నా. మాకు చాలా సంతోషం అన్న. ప్రతి ఒక్కటి చేశారు. మన సమయం లేదు కాబట్టి ఈ 2 చేయలేదన్నా. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ భవనం పూర్తిగా దెబ్బతిందన్న. ఆ భవనం కూడా శాంక్షన్ చేయాలన్నా. అదేవిధంగా మన పంచాయతీకి సంబంధించి అంబేద్కర్ భవనం ఒకటి కట్టిస్తే చాలా మంది పేదలు కూడా ఏదైనా కార్యాలు చేసుకోవాలన్నా, మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా మరి దానికి కొంచెం అందుబాటులో ఉంటుందన్నా. అది మీ దృష్టికి తీసుకొస్తున్నారన్నా. అదేవిధంగా ఇప్పటికి సంబంధించి కొన్ని పనులు మాకు అట్టే ఆగిపోయినాయి అన్న. వాటర్ డైరెక్ట్ గా పొలాలకు పోవాలంటే ఆల్రెడీ కాలువలు కూడా పూడిపోయినాయి. అదొక సమస్యన. రైతులకి సంబంధించి బాగా ఇబ్బంది పడతా ఉన్నారన్నా. అదేవిధంగా దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి బస్సు ప్రయాణం ఈశ్వరవాకి లేదన్న.
ఒక్క బస్సు కూడా రాదు మాకు. ఉంటే ఆటోలు బాడుగు పెట్టుకోవాలా, ఉన్న వాళ్ళ పంతులు లేని వాళ్ళ పరిస్థితి పాపం వాళ్ళ ఇబ్బందికరంగా ఉందన్న. మాకు ఇక్కడి నుంచి ఈశ్వరవాకి నుంచి నాడిపేటకి వాకౌట్ డిపో ఒక బస్సు కానీ మాకు వేపిస్తే విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ చాలా మంది చాలా సంతోషంగా ఉంటారన్న. అదేవిధంగా బీసీ కాలనీలో మన ప్రాథమిక స్కూల్ నుంచి శివాలయం దాకా ఆ మురికి నీరు అట్టే చేరిపోయి లోటు తక్కువ అవడం వలన మళ్ళీ ఇబ్బంది పడుతున్నామన్నా. సీసీ రోడ్డు ఒకటి ఖచ్చితంగా మీ హయాంలోనే మాకు ఖచ్చితంగా పనులు జరుగుతాయన్నా, అది మాకు మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. అదేవిధంగా కోతలకుంటకి ఒక అడవులు రావాలంటే ఒక 8 కిలోమీటర్ ఇట్లా వస్తున్నారన్న. మనకు దాదాపు రోడ్డు అక్కడ దాకా ఉందన్న, యారంబే రోడ్డు కాడి నుంచి అక్కడ దాకా ఉందన్న. కొంచెం ఆ కైలోనే కొద్దిగా దూరంలోనే రోడ్డు వేసుకోవచ్చు అన్న, అది మీ దృష్టికి తీసుకొస్తామన్నా. అదేవిధంగా కోతలకుంట గిరిజన కాలనీలో సీసీ రోడ్డు లేక వర్షం వస్తే ఇల్లు చెరువులు ఒకటి అయిపోతున్నాయన్న, అది మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. ఇంకోటి రేషన్ షాప్ కూడా మాకు లేదన్నా. ఇవన్నీ సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు త్వరితగతిన మాకు ఒక పరిష్కార మార్గం చూపుతారని చెప్పి నేను తెలియజేస్తున్నానన్నా. కూర్చోండి, ఇది గ్రామ సమస్య. ఇది ఇచ్చిన అన్న మాట్లాడేటప్పుడు అందరూ అర్జీలు తీసుకుంటారు, ప్రతి ఒక్కరు తీసుకుంటారు. తల్లి కూర్చోండిగా కోరుతా ఉన్నాం. మండల పార్టీ అధ్యక్షులు కిషోర్, అలాగే పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేసీఎల్ కార్యదర్శి కస్తూరయ్య గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే సోదరుడు జనార్దన్ గారికి, అలాగే యువ నాయకుడు మా సునీల్ గారికి, సీనియర్ నాయకుడు రాజగోపాలన్ గారికి, అలాగే మదన్న గారికి, భారతమ్మ గారికి, మా సేనాయికి, అలాగే వెంకటరమణ గారికి, బషీర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే పెద్దలు దాడిమేడు సర్పంచ్ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ ముజబూర్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ సుబ్బయ్య గారికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, ముఖ్యంగా ఈశ్వర్వాక గ్రామ ప్రజలకు, అలాగే నా సోదరుడు నా తమ్ముడు నాగార్జున గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ఈరోజు చిట్టమూరు మండలంలో రైతు సేవా కేంద్రం 27,50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక రైతు సేవా కేంద్రాన్ని, అలాగే గ్రామ సచివాలయం దాదాపు 30 లక్షలు విలువ చేసే గ్రామ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. అయితే మేము ప్రారంభించినా నాకైతే తృప్తి లేదు. ఎందువల్ల ఇది మా గవర్నమెంట్ జరిగినటువంటి పని కాదు. వాస్తవం చెప్తాం మనందరం కూడా, ఇది మా గవర్నమెంట్ మేము పని చేయాల, ఇది గత గవర్నమెంట్లో జరిగిన పని. ఇంకా మాకు మూసేస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఓపెనింగ్ పెట్టాం. అది కూడా మీకు తెలియాలా. మీరు అనొచ్చు వాడెవరు చేసిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారని. వాస్తవంగా ఇది అందరూ కూడా పనికి మీకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ రైతు సేవా కేంద్రం కానీ గ్రామ సచివాలయం కానీ ఓపెన్ చేసామని మీకు తెలియజేస్తున్నాం. అయితే గతంలో ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మా కస్తూరే బాధపడుతున్నట్టు నేను కూడా బాధపడుతున్నా. ఎందువల్లంటే ఈ ఊరిలో అభివృద్ధి జరిగిందంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇచ్చా ఈ గ్రామంలో. సరే, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మా కస్తూరే చెప్పినట్టు ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎంతో మంది చనిపోతే చంద్రన్న బీమా ఇప్పించాం. ఎంతో మంది పొదుపు లక్ష్మి వాళ్ళకి ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. కానీ నిత్యం అందుబాటులో ఉన్నా, నేను వస్తూ ఉన్నా. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీ గ్రామానికి కూడా వస్తూ ఉన్నా. ఊళ్ళోకి వస్తున్నా, అరుంధతి వాడికి వస్తున్నా, అర్జున్ వాడికి వస్తున్నా. కానీ ఎందుకో మీరందరూ ఆ రోజు మా పైన అలిగారో ఏమో తెలియదు, కానీ మీ అందరూ ముగ్గుమ్మడిగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లేశారు.
అయితే నేను తెలియజేస్తున్నా, మీ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మీ గ్రామంలో ఏదైనా చిన్న అభివృద్ధి చేశాడా? ఒక చిన్న సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక్కడికి పెన్షన్ ఇచ్చాడా? ఒక్కరు చనిపోతే డబ్బులు ఇచ్చారా? చంద్రబాబు ఇచ్చినట్టు. అలాగే హాస్పిటల్కి ఎవరైనా పోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా ఇచ్చారా? అలాగే మీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడన్నా మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఏం లేదు. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేయలేదు. వాళ్ళంతా కూడా భూ కబ్జాలకి, ఇసుక్కి, అలాగే సిలికాకి, అలాగే గ్రావిలకి ఇవన్నీ దొంగతనంగా ఎత్తుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్ప పేదోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు కింద స్థాయి నుంచి పై స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి వరకు దోచుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు కూడా అప్పే, ఎక్కడికి వెళ్ళినా కోట్ల అప్పు తెచ్చాడు. ఆ అప్పు అంతా ఎవరి పైన పడుతుంది? మనాటి పేదవాళ్ళని పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆశ తీరక మొత్తం గనుల దగ్గర నుంచి మన గూడూరులో సిలికా బ్రహ్మాండం ఉంటుంది, కోట్లు దోచుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్వార్జ్ కోట్లు దోచుకున్నారు. అలాగే గ్రావెల్ కోట్లు దోచుకున్నారు. అలాగే సముద్ర ఇసుక మీకు తెలుసు, మీ పక్కనే ఉంది ఇక్కడ గూడల దగ్గర, అలాగే బెడ్డు దగ్గర ఉంది, కోట్లు దోచుకున్నారు. గతంలో మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక మీకు ఫ్రీగా ఇచ్చాడే చంద్రబాబు నాయుడు గారు? చెప్పనమ్మా, మీకు ఓన్లీ ఆ ట్రాక్టర్ ఖర్చు తప్ప ఫ్రీగా ఇచ్చాడు మీకు ఇసుక. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఫ్రీ చేశారమ్మా. త్వరలో మీరు రీచ్ లో ఓపెన్ చేస్తాం, మీరు ఫ్రీగా మీరు ఇసుకని తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తున్నా తెల్లరా, మీకు అమ్మ అడుగులే పెద్ద ఇందుకు 5 సంవత్సరాలు ఉన్నారు లేదా? ఇప్పుడు మనం అందరినీ పేదవాళ్ళని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలని, మైనార్టీలు మోసం చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తెల్లరా. ముఖ్యంగా ఎస్సీలని తెల్లరా చంపేసిన మనల్ని చాలా మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. డాక్టర్ సుధాకర్ మీకు తెలుసు, మాస్క్ అడిగాడు కరోనాలో. అయ్యా పేదలు చచ్చిపోతారు, హాస్పిటల్లో మాస్క్ సరఫరా చేయమంటే అతన్ని చొక్కా చెప్పి రోడ్డు మీద ఊరేగించి పిచ్చి పెట్టిందని చెప్పి చంపేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ ఆలోచించండి మీరు. అలాగే తిరుపతిలో ఒక ఎస్సీ డాక్టర్ అమ్మ ప్రధాని లిఫ్ట్కి వేసుకుంది. ఏమా లిఫ్ట్కి మనం వేసుకోకూడదా? చెప్పండి, మనం వేసుకోకూడదా? అది కోటేశ్వర గారి లిఫ్ట్కు మళ్ళీ పేదవాళ్ళు లిఫ్ట్కి అవసరం లేదా? డాక్టర్ అమ్మ ఎంబీబీఎస్ చేసి ఎంఏ చేసిన డాక్టర్ అమ్మ లిఫ్ట్కి పెదాలకి లిఫ్ట్కి వేసుకుంది దళిత మహిళ అని చెప్పి ఆమెను అవమానపరిచి ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకొచ్చాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే వరప్రసాద్ అనే యువకుడిని ట్రిపుల్స్ పోతానని చెప్పి గుండు గీయించి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఊళ్ళో తాగేసి ఒకటి వేసి ఏమా మన ఇళ్ళక్కడ తాగేసి అరుస్తారు అందరూ. గమ్ముంటారు పేదోడు తాగితే కడుపు మంది ఏంద్ర అబ్బాయి తెలంటాడు, ఏంది బ్రాంచ్ షాప్ ఈ విధంగా ఉంది, రాత్రి కైపు అలిసాడు. అలిస్తే వాడు చంపేశారు. ఇదేనమ్మా వాడు ఎస్సీ. ఇది చెప్తాను తల్లి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్సీలని మొత్తం మనోళ్ళు చంపారమ్మా. అలాగే తల్లి మీకు తెలుసు, మన పేద విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరన్నా ఫారెన్ పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 20 లక్షలు అవసరం 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేవాడమ్మా. ఆయన వచ్చి మొత్తం తీసేసి అంబేద్కర్ గారి పేరు మార్చేసి ఈయన పేరు పెట్టుకున్నాడు. ఏమా అంబేద్కర్ కన్నా గొప్పవాడు మా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి తెల్లారా. మన నాయకుడు, మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాం మా పేదవాళ్ళకి. అలాగే తల్లి మనకి డిగ్రీ చదివిన వాళ్ళు, అలాగే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ పరీక్షలకి ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాద్ లో విజయవాడలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా తెగించాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇతను మొత్తం ఆయన రద్దు చేశాడమ్మా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీరందరూ కూడా గమ్మనే ఉంటూ ఎలక్షన్లో మీరేం చేయాలో చేసి చూపించారు తల్లులారా. మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి దయ వల్ల నేను కూడా మరొకసారి శాసనసభ్యుడిని అయ్యాను తల్లి. అయితే ఇప్పుడు పని చేయాలంటే డబ్బులు కావాలంటే రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ముంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడ అప్పు తెచ్చాడో తెలియదు.
ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో తెలియదు మనకి ఎవరికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో. మొత్తం ఐఏఎస్ అధికారులు కీలు బొమ్మలాగా మారిపోయి, జగన్మోహన్ రెడ్డి సర్వెంట్ లాగా మారిపోయి మొత్తం డబ్బంతా ఆయన ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళే పంచుకున్నారమ్మా మొత్తం డబ్బంతా. ఇక్కడికి వచ్చే లోపలికి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు ఎందువల్ల చెప్తున్నాడు తల్లారా, ఈ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉంటుందమ్మా. ఆ యొక్క వైఎస్ఆర్సీపీలో అంతా డబ్బు నోటిదే రాజ్యం. మనతో ఎవరు మాట్లాడరు. మనం పోవాలంటే వాళ్ళ కాడ చేతులు కట్టుకోవాలా. ఎందుకంటే మనం 80% ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో, 85% ఉన్నాం మన ఓటింగ్. వాళ్ళు ఉండేది 15%. అయినప్పటికీ మనల్ని ఇంకా కూడా బానిసలుగా చూసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ బానిసత్వం మార్చాలా. గతంలో ఈ నియోజకవర్గంలో ఎవరో పెద్ద కుటుంబాలు చేస్తే ఎమ్మెల్యే గెలిచేవాడు. 2 సంవత్సరాలు నాకు తెలిసి రాజకీయం. ఈ రోజు మొట్టమొదట పెద్ద కుటుంబాలే తెలుగుదేశం పార్టీకి చేసింది పేదవాళ్ళే. ఈ రోజు నేను గెలిచానంటే పేదవాళ్ళ దయ. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో మధ్యతరగతి రెడ్లు అని చెప్పి నేను ధైర్యంగా ఎక్కడన్నా చెప్తా. పెద్ద రెడ్లు ఎవరు నాకు చేయలా, మధ్యతరగతి రెడ్లు నాకు చేశారు, వాళ్ళ దైవాలు నేను గెలిచానని తెలియజేస్తున్నా. కాబట్టి ఈ చైతన్యం ఇదే విధంగా ఉండాలి. ఈరోజు సునీల్ కుమార్ కావచ్చు, ఇంకా 5 సంవత్సరాలు ఇంకోటి కావచ్చు, ఎవరైతే మీ ఊరికి వస్తారో, ఎవరైతే మీ సమస్యలు తెలుసుకుంటారో, ఎవరైతే మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతారో అటువంటి నాయకుడు మీకు కావాలా. అంతేగాని మిమ్మల్ని చూసి మొహం తిప్పుకొని, మిమ్మల్ని చూసి కారులో దిక్కుండా ఏదో ఒక పెద్ద వచ్చి వెనకాల చేయగట్టుకు అటు ఇటు పోతా ఉంటే మీరు అందరూ వెనకాల ఏదో పాలేరులాగా జిందాబాద్ కొట్టేటువంటి వ్యవస్థ మనకు వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతం నుంచి అదే జరిగింది ఇక్కడ. దానికి జరగకూడదు. దానికి స్వస్తి చెప్పాలా. స్వస్తి చెప్పాలంటే యువకులు ముందడిగేయాలా, చదువుకున్నటువంటి బిడ్డలు ముందడిగేయాలా. మీరు మీ గ్రామాల్లో, మీ ఊర్లో, మీ కాలనీల్లో చైతన్యం నింపాలా. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మంచి అయిపోతే వెళ్ళనుకో, చంద్రబాబు మంచి చేయలేదని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయకపోతే చేయలా. ఉన్నటువంటి వాస్తవాలు పేదలకు చెప్పండి చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పని చేస్తేనే ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు లాభం ఉంటేనే మీరు ఓటేయండి. అంతేగాని బలవంతంగా మీరు ఓటేయాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం 3000 పెన్షన్ ని 4000 చేశాడు. మొదటి నెల ఎంత ఇచ్చాడమ్మా? 7000 ఇచ్చాడు. ఏమమ్మా వాలంటీర్లు ఉంటారు, బాబు మీ బిడ్డ కూడా వాలంటీర్లు ఉంటారు. వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా? రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏందమ్మా? ఇప్పుడు వాలంటీర్ పరిస్థితి చెప్పండి నాకు. ఒక 5000తో ఏదో వాళ్ళు పక్కన ఏదో వ్యాపారం చేసుకుంటా ఏదో వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటునేవారు. ఈరోజు ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాన్ని కూడా ఈరోజు పట్టుకొట్టి నువ్వు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి చేయి, మేము గెలిస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆయన ఓడిపోయాడమ్మా. ఈరోజు వాలంటీర్ పరిస్థితి ఉందమ్మా. ఆలోచించండి. అంటే ఎవరన్నా సరే అన్నం పెట్టి నోటి దాకపోయి ఆ చైన్ లాగేసి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లులారా. నాయన ఇప్పుడు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు జీతాలు ఇచ్చేది ప్రజల డబ్బు. ఇది ఆయన డబ్బు కాదు, వాళ్ళ తాత డబ్బు కాదు. కాబట్టి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడు తప్ప రాజకీయ నాయకులు జవాబుదారీగా ఉండకూడదని చెప్పి నేను మరొకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లులారా, ఈరోజు అన్నా క్యాంటీన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే రద్దు చేశాడు. అంటే 5 రూపాయలకి భోజనం పెడతారమ్మా, బ్రహ్మాండం భోజనం పెడతారు. అది పెట్టకుండా తినేది మనమే కదమ్మా. 5 రూపాయలు భోజనం తినేవారు మనమే కదా, పేదవాళ్ళమే కదా, కోడేశ్వరు తిండ కదా. అది మొత్తం రద్దు చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఆగస్టు 15 నుండి మళ్ళీ అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడమ్మా. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయమ్మా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అన్ని పేదవాళ్ళ పథకాలు, చంద్రన బీమా, మనకి చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం మనం. ఈరోజు ఇస్తున్నా 2 లక్షలు ఇస్తాడా? ఒక్కడికి ఇచ్చాడు 2 లక్షలు చెప్పండి. ఆ రోజు మనం ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇస్తాం. ఎంత ఇస్తామని తెలుసమ్మా? మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తామమ్మా. ఎంత? 5 లక్షలు. అలాగే యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టకుండా అని చెప్పి తెలియజేస్తాం తల్లారా. త్వరలోనే తల్లి ఉచిత బస్సు ప్రయాణం మీకు అందరికి కూడా మహిళలకి గుర్తుపెట్టుకోండమ్మా. త్వరలోనే అది కూడా ఆలోచిస్తున్నాడు బాబు గారు, ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తల్లారా, తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ అకౌంట్ వేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో ఎలక్షన్ లో
అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుస్తాడని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మన పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు, ధీరుడు, మనకి ఆపద సమయంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతిచ్చినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉన్నారు, ఇబ్బంది లేదు. అంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మోడీ గారు అందుందని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. నేనేది చెప్తున్నానమ్మా, మీరు మీ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాగార్జున చెప్పాడు. ముఖ్యంగా శ్మశానం విషయాన్ని ఎంఆర్ఓ గారికి ఎండార్జ్ చేస్తున్నాను. ఖచ్చితంగా శ్మశానం విషయంలో ఎంఆర్ఓ గారు వాళ్ళ శ్మశానాన్ని తీసేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. అట్లాగే చెరువు కూడా చెప్పారు. ఆల్రెడీ మీ చెరువుకి 5 లక్షలు శాంక్షన్ ఇచ్చున్నాను, దాని ముందు ప్రారంభించండి. మళ్ళీ ఇంకా 5 లక్షలు కూడా పెట్టాను. 10 లక్షల ముందు చెరువు కట్ట జాగ్రత్త చేసుకోండి. మళ్ళీ వరద వస్తే మాత్రం ఇబ్బంది అయ్యే కార్యక్రమం చెప్పి తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళు ఇక్కడ ఇది పూడ్చి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పానమ్మా. మాట చెప్పిన మాట వాస్తవమే, కానీ ఎలక్షన్ కూడా వచ్చిందమ్మా, అందువల్ల చేయలేకపోయినా ఈసారి ఖచ్చితంగా అది పూడిపిస్తా. ఎవరైతే ఎక్కడైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగే సిమెంట్ రోడ్డు చెప్పాడు నాగార్జున, స్కూల్ దగ్గర నుంచి అవి ఖచ్చితంగా కొద్దిగా లేట్ అవుతుంది. నాగార్జున లేట్ అయినా కానీ ఖచ్చితంగా కస్తూరితో నీతో మాట్లాడి ఖచ్చితంగా అది చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. అదంతా వాళ్ళు కట్టాడు. ఎందువల్లంటే కస్తూరి నేను తిట్టా, ఏం కస్తూరయ్యా పుసుకంటే మాట్లాడితే మా ఈశ్వర్వాక అని అంటుంటావు. ఎన్నో లక్షల రూపాయలు మీ ఊరికి అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చా, ఎన్నో ఇల్లు ఇచ్చా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా, 95 ఓట్లైంది నాకు వచ్చేది. నాకన్నా ముందు అతను ఏం చేశాడు ఇక్కడ? గతంలో వైఎస్ఆర్ చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేశారు? నాకన్నా బాగా చేస్తుంటే వెల్ అండ్ గుడ్. మీకు కనిపించిన దాఖలాలు మీకు వాళ్ళెవరు కూడా. కాబట్టి ఈసారి చెప్తున్నాను తెల్లారా, దయచేసి మీరు పనిచేసేవాళ్ళు గుర్తించండి. అది సునీల్ కుమారా లేకపోతే కాదు. నేను కూడా పేదవాడిని, మీ కులంలో వచ్చిన వాడిని, పేద కులంలో వచ్చిన వాడిని. నేను పైన దిగుపట్ల ఈ రోజు కూడా ఆ మురికి వాళ్ళలో నివాసం ఉంటున్నా, బయటికి ఎక్కడ పోలా. నా నెల్లూరులో ఇల్లుండా నేను అక్కడే ఉంటున్నా. ఎందుకంటే నేను ఎక్కడుంటే అధికారులు రావాలా, సునీల్ కుమార్ అర్జున్ వాళ్ళు ఉంటే అర్జున్ వాళ్ళకి రావాలా, అరుంధతి వాళ్ళు రావాలా. అంతేకాని సునీల్ కుమార్ ఇక్కడ నుంచి మార్చి సొసైటీలోనో బరీషాపేటలోనో నేనున్నది అధికారులు రావాలా. అదే నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అట్టడుగు వర్గాల నుండి వచ్చాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే అమితమైనటువంటి అభిమానంతో ఉన్నవాడిని. ఖచ్చితంగా నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నా దగ్గరకు వచ్చి ఎవరు సహాయం అడిగినా నాకు వీలైనంత వరకు నేను చేస్తా, లేకపోతే నా వల్ల కాదని చెప్తా. అంతేగాని అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి నాకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మీరు అందరూ నాపై నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాపై నమ్మకం ఉంచారు, మేము మీపై నమ్మకం ఉంచుతున్నాం, మీరు నాపై నమ్మకం ఉంచారు. కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడు చాలా మంది నన్ను చూసి కొంతమంది వెనకానికి వెళ్ళిపోతున్నారు. నేను ఎందుకు పోతాను వెనక్కి నాకు అర్థం కాదు. నేను మీ ఓడినాయా, మీలో పుట్టినోడు, నేను మీ జాతిలో పుట్టినోడిని, నన్ను వెనకెందుకు పోతారు మీరు? నేను మీలాంటి మనిషినే. ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, నేను ఈ జాతిలో పుట్టకపోతే ఎమ్మెల్యేని కాను, అంబేద్కర్ గారు లేకపోతే ఎమ్మెల్యేని కాను. నన్ను ఎవరు కూడా పైకి తీసుకొచ్చేవాళ్ళు లేరు, నాకేం డబ్బులు లేదు, నేను కోటేశ్వరుడు కాదు. మా అమ్మ నాయనకి రాజకీయంగా ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళలాగా మాకే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. నేను కష్టపడి చిన్నప్పటి నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఈ స్థాయికి వచ్చా. కానీ వచ్చిన స్థాయిని మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వచ్చినటువంటి కులాన్ని మర్చిపోయేవాడు కాదు మీ సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను తెలియజేస్తున్నా, అందరూ చెప్తున్నా, వేదిక మీద నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి గ్రామంలో మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గౌరవించమని చెప్పి వేదిక ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా. ఓట్లు వాళ్ళవి, పెత్తనం ఉంది. కాబట్టి ఓట్లున్న వాళ్ళని గౌరవిస్తే రేపు మీ అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీ అందరికి గౌరవం ఉంటుంది, మీ అందరికి గెలుపు ఖచ్చితంగా గెలుస్తారు మీరు. అట్లాగని మా వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే అందరికీ ప్రమాదం అని చెప్పి అందరూ కూడా చేతులెత్తి వేడుకున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా వాళ్ళందరినీ కాపాడుకుంటారా అండి? మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను కూడా మిమ్మల్ని కాపాడుతానని చెప్పి వేదిక మీద నాయకులందరూ కూడా ధైర్యంగా చెప్తున్నా. నేనే దొంగతనంగానో లేకపోతే
రహస్యంగా చెప్పడంలే, నేను ధైర్యంగా చెప్తున్నా. ఏ ఊర్లో అయినా సరే ముందు ఎస్సీలు, ఎస్టీలు ముందు, తర్వాత ఎస్సీలు, తర్వాత బీసీలు, తర్వాత మైనారిటీలు, వీళ్ళని ఖచ్చితంగా మీరు కలుపుకొని వీళ్ళకు కూడా నాయకత్వాన్ని కట్టబెట్టాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు అదే నాయకత్వం. సెకండ్ క్యాడర్, ఫస్ట్ క్యాడర్ మనకు లేరు. సెకండ్ క్యాడర్ చేస్తేనే ఈరోజు మనం గెలిచాం. కాబట్టి ఆ సెకండ్ క్యాడర్కి నాయకత్వం అప్పచెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి పదవుల్లో ఇచ్చేటువంటి ప్రతి పదవుల్లో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నాయకత్వాన్ని కోరుతున్నా. మీరు ఇకపోతే మాత్రం నేను ఖచ్చితంగా సంతకం పెట్టనని చెప్పి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళందరినీ కాపాడండి. మీరు కాపాడితే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు, నన్ను కూడా మీరు కాపాడతారు. కాబట్టి మా పేదవాళ్ళని దయచేసి అధికారులు కూడా చెప్తున్నాను సార్, అధికారుల కులం వల్ల నాకు తెలియదు, కానీ మీరు ఎవరన్నా కావచ్చు, నాకు తెలియదు. పేదవాళ్ళకి పనిచేయండి. పేదవాళ్ళని మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు. సచివాలయం ఉద్యోగస్తులు వచ్చుంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాయా, పేదవాళ్ళని దయచేసి మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా దయచేసి, ఎంఆర్ఓ మీరొక్కరిగా సార్, ఎంఆర్ఓ మొత్తం 5 మండలాలు టౌన్లో ఎంఆర్ఓ ఉన్నారు. మీ దగ్గర కొద్దిగా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది. అలాగే దేనికి వచ్చినా డబ్బులు అడతారు మీ కింద వాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా దయచేసి పేదవాళ్ళ విషయంలో న్యాయం చేయమని చెప్పి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సెక్రటరీ కూడా తెలియజేస్తున్నా, సెక్రటరీలు గేప్ దాటితే మాత్రం ఖచ్చితంగా వేడు తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా. పేదవాళ్ళ విషయంలో మీరు కానీ ఇబ్బంది పెడితే, డబ్బులు కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పైన వేటు తప్పదు. మిమ్మల్ని ఎవరు రక్షించలేరని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మా యొక్క ఈశ్వరవాక నాయకుడు మా కస్తూరయ్యకి, నాగార్జునకి, సేనాయికి, అందరికీ, ఇంకెవరున్నారా, రామయ్య గారికి, వీళ్ళందరూ కూడా పేరు జనార్దన్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సచివాలయ సిబ్బంది చెప్తాయా, సచివాలయ సిబ్బంది మీరు ఇంకా వైఎస్ఆర్సీపీ మొత్తంలో ఉన్నారు నాయన, భయపడండి. ఇది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ సునీల్ కుమార్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు. దయచేసి ఆ మొత్తంలో భయపడండి. మీరంతా ఉద్యోగస్తులు, మీరేం నామినేట్ చేయబడ్డ ఉద్యోగస్తులు కాదు. మీరు కష్టపడి చదివి మీకు పెట్టినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన మీరు. కాబట్టి మీరు ఏ పార్టీకి మీరు తొత్తులు కావద్దునైనా, మనందరం కూడా ప్రజల సేవ చేద్దాం, ప్రజలతో మమేకం అవుతాం. అప్పుడే మీకు కూడా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క ఉద్యోగస్తులకి తెలియజేస్తూ, దయచేసి ఆ ముద్దు నుంచి బయటికి రామని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్ర.